రాజు నాయక్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా జూమ్లో మనతో లైవ్లో ఉన్నారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు, చెప్పండి. ముందుగా బీజేపీ నుంచి వెళ్ళి గోషామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటే ఒక పేరున్న ప్రత్యేక వ్యక్తిగా తెలంగాణలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరైనా కానీ సాహసించాలన్నా గెలవాలన్నా కానీ ఎవరి తరం కాదు. అలాంటి వ్యక్తి కొన్ని అనుబంధ కారణాల వల్ల కావచ్చు, లేదంటే రాజకీయ ఒత్తిడిలోనో, సంథింగ్ లోకల్ పాలిటిక్స్ వల్లనో, లోకల్ నాయకుల పాలిటిక్స్ వల్లనో తను రాజీనామా చేయడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే పార్టీ మనుగడ అంటే పార్టీ మాత్రం బెస్ట్ పార్టీ, నాయకులు బెటరు, కానీ ఈ రాష్ట్రంలోనే నాయకులు మాత్రం ఎవరిని తూగనియరు, ఎవరిని ఇక్కడ బతకనివ్వరు, ఎవరిని దరిచేయనివ్వరు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. అంటే దానికి బీజేపీ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో బీజేపీ నాయకులు అసలు ఎవరిని ఎదగనీయట్లేదు అనేది దాని ఘోష. అంటే ఎలా చూడవచ్చు? నమస్కారం అండి. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. రాజాసింగ్ గోష్మాల్ ఎమ్మెల్యే విషయంలో వారే పార్టీకి రాజీనామాను చేయడం జరిగింది. దానికి జాతీయ పార్టీగా రాష్ట్ర పార్టీకి అందించారు, అది జాతీయ పార్టీకి పంపారు. సో జాతీయ పార్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వారి యొక్క రాజీనామాను మరి ఆమోదించడం జరిగింది. ఇది ఉన్నటువంటి ఎపిసోడ్. అయితే ఒక విషయం, ఇది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో మరి అన్ని రాష్ట్రాల్లో లాగానే తెలంగాణ అంశంలో కూడా సంస్థాగత విషయాలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి అంశాలలో జాతీయ స్థాయి నుంచి ఒక డైరెక్షన్స్లో నిరంతరంగా జరిగేటటువంటి ఒక కార్యక్రమాలు నడుస్తూ ఉన్నది. సో మరి రాజాసింగ్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఏదైతే ఉందో, ఏ పార్టీ అయినా కూడా ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత వేదికలు ఏదైతే ఉంటాయో, ప్రతి పార్టీకి ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, అట్లనే భారతీయ జనతా పార్టీ యొక్క వర్కింగ్ సిస్టంలో సో వారికి ఏదైతే దృష్టి వచ్చిందో, ఎందుకంటే రాజాసింగ్ గారు 3 సార్లు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా వారు ఎన్నికయ్యారు. సో వారు ఈరోజు మాట్లాడిన కొన్ని అంశాల్లో ఏదైతే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అనే కొన్ని అంశాల మీద వచ్చింది. సో రాజాసింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వారి విషయంలో, వారి పోటీ విషయంలో వారికి పార్టీ ఎప్పుడు కూడా వెన్నంటిగానే ఉన్నది. వారు కూడా ఒక హిందూ నాయకునిగా, ఒక బ్రాండ్ ఇమేజ్, హిందుత్వం కోసం పోరాటం చేస్తుండే నాయకునిగా వారికి ఉన్నటువంటి కొన్ని పరిమితులు ఆధారంగా వారు పనిచేస్తూ వచ్చారు. అంటే వారికి ఉన్నటువంటి పరిమితులు కావచ్చు, దాని ఆధారంగా. సో ఒక పార్టీ అన్నప్పుడు బీజేపీలో ఎంత పెద్ద నాయకుడైనా మీ అందరూ కూడా తెలుసు, పార్టీ వర్కింగ్ సిస్టంలో ఒక 100 మంది ఇంటర్నల్ మీటింగ్లో అటెండ్ అవుతారు, 1,00,000 మంది మీటింగ్లో అవుతారు, 10,000 మంది మీటింగ్లో అవుతారు. ఇది పార్టీ యొక్క అవసరాన్ని బట్టి, వేదికను బట్టి సమావేశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. రెండవది, పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ క్రమంగా ఒక బాధ్యతలో తీసుకున్నప్పుడు పార్టీ చెప్పేటువంటి అంశాల కోసం, పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో కూడా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ వారి విషయంలో అంటే వారికి ఉన్నటువంటి ఏదైతే ఉందో అది మరి వారు పార్టీలో ఉన్నప్పుడు పార్టీ వేదికల మీద చర్చించాల్సినటువంటి రాజాసింగ్ గారు మరి వారు ఏ కారణాలతో రాజీనామా చేశారు. సో ఈ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క సిస్టమ్ గురించి రియల్గా మాట్లాడడం అయితే ఏదైతే కరెక్ట్ అయినటువంటి అంశం అయితే కాదు ఇది. రైట్. గాలి వినోద్ కుమార్ గారు.